హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ చూపించే రెసిపీ తోటకూర కర్రీ. మీలో ఎంతమందికి ఈ తోటకూర కర్రీ ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తోటకూర కర్రీ చేసుకోవడం ఎలానో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ తోటకూర కర్రీలో మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా వస్తుంది. ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా మెంతి కూడా వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. చాలామంది తోటకూర కర్రీలో పసుపు వేసుకోరు, కానీ పసుపు వేసుకుంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. ఈ తోటకూరని మంచిగా కడుక్కోవాలి, లేదంటే తోటకూరకి చాలా మట్టి ఉంటుంది అండ్ అందులో పురుగులు కూడా ఉంటాయి. అందుకనే మంచిగా చూసుకొని కడుక్కొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా తోటకూర కర్రీ వండేటప్పుడు మూత అనేది అస్సలు పెట్టకూడదు. ఆ తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అలానే ఒక 5-10 మినిట్స్ వదిలేయాలి. ఈ తోటకూర కర్రీ మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా వండుకోవాలి. ఇలా తోటకూర మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక 4-5 వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని కర్రీలో వేసుకోవాలి. అప్పుడు తోటకూర కర్రీ అనేది చాలా బాగుంటుంది. అయితే ఫైనల్గా హెల్దీ అండ్ టేస్టీ తోటకూర కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.